జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని మాజీ జెడ్పీ చైర్మన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్య జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ఇంకొకరికి ప్రాణదానం చేసినట్లు అవుతుందన్నారు. ఇంతేగాక తాను అవయవ దానం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదివరకే కళ్లు దానం చేసినట్లు రిజిస్టర్ చేయించినట్లు, ఈ రోజు అవయవ దానం కూడా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. అదే కూర్చోండి మీరు వెళ్ళండి సార్ మీరు బయట డైరెక్ట్ एक बार రైట్ ఒకసారి సార్ చూడాలి సార్ అందరు అలా కొంచెం కెమెరా బ్యాక్ రెండింటికి నిండాలా రెండింటికి నిండితే రెండు కలిసి పెడితే కూడా ఇస్తాడు. నీవైతే చూడాలి సార్ రెడీ సార్ చూడాలి కొంచెం నమస్కారం. ముందుగా ఈరోజు నా జన్మదిన సందర్భంగా మా కాంగ్రెస్ నాయకులందరూ కలిసి ఈరోజు రక్తదాన శిబిరం పెట్టడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. వాస్తవానికి జన్మదిన సందర్భాలు చేసుకోవద్దు అనుకున్నా కానీ రక్తదాన శిబిరం అన్నందుకు నేను కూడా యాక్సెప్ట్ చేసిన. ఎందుకంటే రక్తదానం అనేది మామూలు విషయం కాదు. ఖచ్చితంగా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో రక్తదానం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం ప్రతి ఒక్కరు మానవుడికి, ఒక డాక్టర్కే కాకుండా ప్రతి సామాన్య ప్రజలకు కూడా ఒక అవకాశం ఉంది. కాబట్టి నా తరఫున, మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకొక ప్రాణం కాపాడాలనే అభిలాషతో ముందుకొచ్చిన రక్తదానానికి రెడీ అయిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అలాగే రేపు రాబోయే కాలంలో ఒక రక్తదానమే కాకుండా మన అవయవాలకి సంబంధించిన ప్రతి దానం చేసి కూడా ఇంకో ప్రాణం కాపాడాలని ఆ నిర్ణయం నేను కూడా తీసుకుంటున్నా. నేను ఈరోజు నా ఒంట్లో పనిచేసి అంటే ఉపయోగపడే ప్రతి అవయవాన్ని కూడా నేను డొనేట్ చేస్తున్నాను ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. ఆల్రెడీ నేను కళ్ళు రిజిస్టర్ చేయించినాను. ఐ డొనేషన్ అనేది ఆల్రెడీ రిజిస్టర్ చేసినాను. మిగతా అన్ని పార్ట్స్ ఏవైతే మనకు వస్తే అవన్నీ కూడా ఈరోజు రిజిస్టర్ చేస్తానని మనం ఒకసారి తెలియజేసుకుంటూ మిగతా అందరినీ కూడా ఒక స్ఫూర్తిగా తీసుకొని ఇంకొకరికి జీవం పోసే విధంగా మన అవయవాలు ఏవి పనికొచ్చినా దానం చేయాలని మిమ్మల్ని కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి నా కోసం మా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.